ఓం నమః శివాయ. తల్లి వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ కొండాపూర్ వాస్తవ్యులైన లక్కీ గారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసి శివయ్య సేవలో, శివపుత్రుల సేవలో తరించారు. మాధవ సేవలో భాగంగా భక్తి శ్రద్ధలతో శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. అర్చకులు స్వామివారి చెంత వారి గోత్రనామాలను పఠిస్తూ ప్రత్యేక అర్చనలు జరిపారు. శివగోత్రోభవస్య నామధేయస్య లక్కీ నామధేయస్య అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య విజయ వీర్య ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి సన్నిధౌ మధ్యాహ్న కాలేన అభిషేక పూజాంచ కరిష్యే. ఈ సందర్భంగా లక్కీ గారే స్వయంగా పవిత్రలింగానికి జలాభిషేకం చేసి ఎన్నడూ మరువలేని ఆధ్యాత్మిక అనుభూతిలో మునిగి తేలారు. శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర. ఇది ఆనంద పరిమళ కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. నమ పార్వతీ పదయే హర హర మహాదేవ శంభో శంకర హర హర నమ శివార్పణమస్తు. ఓం శతమానం భవతి శతాయు పురుష శతవేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి శతమనంతం భవతి శతమైశ్వర్య. అర్చకుల ఆశీస్సులు పొందిన అనంతరం ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమక్రతువులో పాల్గొని యాగంలో హవిస్సు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆశ్రమ ప్రాంగణంలో శరవేగంగా జరుగుతున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనులకు వారి వంతుగా ఇటుకలను సమర్పించి భాగస్వాములయ్యారు. అనంతరం కీర్తిశేషులు బషీరమ్మ గారి 2వ వర్ధంతిని పురస్కరించుకుని అర్చకులు ఆమె చిత్రపటం వద్ద ఆబ్దికం పూజలు చేశారు. ఆనందకర్పూర దివ్య మంగళ నీరాజనాన్ దర్శయామి. హర పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర హర హర నమ శివార్పణమస్తు. మానవ సేవలో భాగంగా ఆమె పవిత్రాత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారి కుమారుడు లక్కీ గారే స్వయంగా అన్నదానం చేసి అనంతమైన ఆత్మసంతృప్తి పొందారు. కన్నతల్లి పట్ల లక్కీ గారికి ఉన్న అమితమైన ప్రేమ, భక్తి శ్రద్ధలతో కూడిన ఈ సేవారూపంలో వ్యక్తమైంది. మాతృమూర్తి ఆనందం కోసమే జీవితాంతం పాటుపడే ప్రతి కుమారునికి లక్కీ గారు చేసిన ఈ సేవలు ఒక గొప్ప ఆదర్శం. సేవామూర్తి లక్కీ గారిని ఆ శివయ్య సదా కటాక్షించాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. హాయ్ అండి, నా పేరు లక్కీ. నేను కొండాపూర్ నుంచి వచ్చాను. అండ్ మా మదర్ 2nd డెత్ యానివర్సరీ అండి, ఈరోజు June 3rd. సో నేను సర్చ్ చేస్తున్నాను, ఎక్కడికైనా వెళ్ళి ఏమైనా డొనేట్ చేద్దాము ఇలాగ ఆర్ఫన్ పీపుల్కి అనేసి అనుకుంటప్పుడు నేను నా ఫ్రెండ్ రిషికి కాల్ చేశాను. సో తను చెప్పాడు నాకు ఇలాగ అమ్మా నాన్న అనాథాశ్రమం ఉంది, బట్ ఇట్ ఈస్ సో ఫార్, చౌటుప్పల్లో ఉంది, నువ్వు వెళ్ళగలుగుతానంటే ఒకసారి కాల్ చేసి వెళ్ళు అంటే నేను వెంటనే గూగుల్లో
తీసి నంబర్ తీసుకొని కాల్ చేశాను. పుష్ప గారు అంట ఎవరో ఆవిడ పిక్ చేశారు, కాల్ చేసి నన్ను ఏం ఫోర్స్ చేయలేదు, ఇంత ఇవ్వండి అనేసి, మీకు ఎంత తోస్తే అంత ఇవ్వండి, అకార్డింగ్ టు దట్ మేము అంటే దాన్ని బట్టి మేము ఇక్కడ చేస్తాము అనేసి అన్నారు. సో నాకు ఇక్కడ రిసీవింగ్ కానీ వీళ్ళ అట్మాస్ఫియర్ కానీ ఈ జనాలు చాలా బాగా అనిపించింది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మ లేని లోటు వీళ్ళల్లోని వీళ్ళ ఆనందంలో నేను చూసుకున్నాను ఈరోజు. నాకు చాలా సంతోషంగా ఉంది. సో మళ్ళీ నాకు రావాలని ఉంది ఇక్కడికి. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.